మండాలు ఒగ్గరినేకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మండాలు ఒగ్గరినేకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? అనిష, ఫస్ట్ మనం గ్యాస్ ఇది చేసుకుందాము. ఓకే, అంటించుకుందాము. ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ రోజు మండాలు ఒగ్గరిని చేసుకుని ప్రధానంగా మనకు కావాల్సినవన్నీ చూసేసుకున్నాం గనక కొద్దిగా దీనికి ఆయిల్ వేద్దాం. ఆయిల్ మంచిగా కాగాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు ఇక్కడే ఉన్నాయి కదా మనకి, పోపు దినుసులు. సో నెక్స్ట్ పోపు దినుసులు వేసుకుందాం. పసుపు కాస్త. అనుష, ఇంకోటి దీంట్లో చిట్కా చెప్పనా? ఎప్పుడైనా మనకి కలర్ఫుల్ గా రావాలి, వంటకం కలర్ఫుల్ గా రావాలి అని అంటే కొద్దిగా ఇది నీళ్ళైనా, ఒక చుక్క నీళ్ళనే వేసుకోవాలి పసుపు వేసిన వెంటనే. లేకపోతే కరివేపాకైనా వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది తడి తగులుతుందో కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. అది మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్, తర్వాత పల్లీలు, కొద్దిగా పల్లీలు బాగా వేగాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు. సో ఇది వేగే లోపు ఇక్కడ మురమరాల్లో ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్, కారం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే వరకు మనము ఈ పుట్నాలని కొద్దిగా పౌడర్ చేసుకుందాం. ఓకేనా? సో ఇదిగోండి జార్. ఓన్లీ పుట్నాలండి. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి. అక్కడ ఉంది మిక్సీ. ఓకే, అయిపోయిందా అనిష? ఇది పౌడర్ అయిపోయింది. ఈ పౌడర్ని మనము ఇందులో కలుపుకోవాలి. ఓకే, సో మరమరాల్లో ఉప్పు కారం వేసి పెట్టుకున్న దాంట్లోనే పుట్నాల పౌడర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత దీన్ని మొత్తము మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కారం వేసుకుని, ఆల్రెడీ పచ్చిమిర్చి మనం దాంట్లో వేసుకున్నాం కనుక కొద్దిగా కారం తక్కువైనా కూడాను టేస్టీగా అవుతుంది. ఓకే, సో ఈ లోపు ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ అన్ని మిక్స్ చేసిన మరమరాల పౌడర్, మొత్తం ఉప్పు కారము, పుట్నాల పౌడరు కలిపిన మరమరాలు ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో పరిమళ గారు అయిపోయిందండి? మొత్తం పట్టేసిందా? మొత్తం పట్టేసింది, రెడీ టు ఈట్. కొద్దిగా తినే ముందు మనకి ఈ గార్నిష్ చెప్పానా, ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఈచ్ ఐటమ్ కి మనం ఏదైనా వండినా ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యం కనుక. సో అయితే ఇది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ చేసుకుందాం. అయితే ఓకే, సో దీన్ని నేను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి. సో పైన అలా ఇంకా కొత్తిమీర. ఎస్, సో గార్నిష్ కూడా అయిపోయిందండి. సో ఎస్, మండాలు ఒగ్గరినే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మండాలు ఒగ్గరినేకి కావాల్సిన పదార్థాలు: మురమరాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాల పప్పు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, నూనె. మండాలు ఉగ్గరినే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరమరాలు బౌల్లో ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసి కలిపి పాన్ లో వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని
పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మండాలు ఉగ్గరినే రెడీ.